నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేలా కాలువల మరమ్మతులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఉన్న అన్ని పంట బోధకాలను పూడికలను తీర్చాలంటూ అధికారులకు ఆదేశం. బొమ్మలూరు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన అధికారులు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించిన అధికారులు. ఘనంగా జరిగిన రెవెన్యూ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. మోడల్ నియోజకవర్గంగా గుడివాడను తీర్చిదిద్దే విషయంలో అధికారులు సహకారం కావాలన్న ఎమ్మెల్యే. రైతులు సాగు చేసుకునే సమయం ఆసన్నం కావడంతో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గ్రామ ప్రజా వేదిక కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గ ఎంఆర్ఓలతో, ఎంపీడీఓలతో, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు నీటి కష్టాలు రాకుండా ఉండేందుకు గాను ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, కాలువ పూడికతీతలు తొలగించేందుకు రంగం సిద్ధం చేయాలని ఆదేశించడం జరిగింది. సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రాము దృష్టికి నియోజకవర్గ పరిధిలో ఉన్న అనేక సమస్యలను అధికారులు రాము దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఖజానా ఖాళీ అవడంతో గత సంవత్సరం నుండి ఎటువంటి పనులు నిర్వహించడం జరగలేదని, దాంతో కాలువలు పూర్తిగా పూడుకుపోయాయన్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గత సంవత్సరం కొద్దిగా నిధులు విడుదలైనప్పటికీ వాటితో కాలువల పూడికలు తీయించామని అధికారులు చెప్పగా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు తాను ప్రతి గ్రామానికి తిరిగానని, ఎక్కడ ఒక్క పని కూడా జరగలేదని, తానే స్వయంగా ₹1 కోటి నిధులతో కాలువ పూడికలు తీయించారని అధికారులకు తెలియజేశారు. గత ప్రభుత్వం లాగా అలసత్వం వహిస్తూ నిర్వహించడం సరికాదని, రైతులకు ఎటువంటి కష్టం కలగకుండా, పంట నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఖరీఫ్ సాగు చేసేందుకు సమయం ఆసన్నం కావడంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, నీటి కష్టాలు ఏర్పడకుండా ఉండేందుకు సిద్ధపడాలని అధికారులకు సూచించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఎఫ్ఓ అధికారి భస్మాకర్ రావు తదితరులు పాల్గొనడం జరిగింది. ఒక 3 years నుంచి ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. ఆన్లైన్లో మనం డిమాండ్ రైజ్ అయిన తర్వాత కానీ దాన్ని మనం ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అవకాశం లేదు. అయితే ఏమైందంటే ఇక్కడ నేను జరుగుతున్న ఫస్ట్లీ 1433 ఫస్ట్లీ, 1433 ఫస్ట్లీ అంటారు సార్. అంటే ఫస్ట్ ఇయర్ అంటే మనకి జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది, జూన్ ఎండింగ్కి ఫస్ట్ ఇయర్ అంటారు. ఈ నెలకి 1433 ఫస్ట్లీ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ 1434 వస్తుంది. యాక్చువల్గా మనం కట్టడానికి ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్కి అసలు మనకి ఆన్లైన్లో డిమాండ్ చూపించట్లేదు కలెక్షన్ చేయడానికి. ఈ సంవత్సరం అంతగా ఒకసారి ఎరియర్ ఉంటుంది, కలెక్షన్ అంటూ ఉందండి. అక్కడ కలెక్టర్ మనీ ఉందా? ఆ కలెక్షన్ అయితే మనకి ట్రెజరీలోనే డిపాజిట్ చేసేస్తాం కదా సార్. మొత్తం అంతా ట్రెజరీకి వెళ్ళిపోతుంది, ట్రెజరీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం ఏంటంటే వాటర్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి మనం వచ్చిన కలెక్షన్కు పరిస్థితి ప్రకారం మనం మళ్ళీ వీళ్ళకి షేరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ షేరింగ్ ఇవ్వాల్సింది ఒక 2 years నుంచి జరగలేదండి. అది చేయాలి. అదొకసారి ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక విజయవాడలో కడుతున్న ట్యాక్స్ ఆన్లైన్లో మాకు అప్డేట్ అవ్వట్లేదు. ఇదివరకు ఏంటంటే మా దగ్గర కట్టేవారు కాబట్టి బ్యాలెన్స్ ఉంటే అదే ఆన్లైన్ సంవత్సరానికి అయితే అంతకుముందు మా దగ్గర జరిగింది కాబట్టి డిపార్ట్మెంట్ గ్రామ పంచాయతీ లేదు. ఆ సబ్సిక్వెంట్ కలెక్షన్ చూసి వీళ్ళకి ఎంత వస్తుంది అనేది నేను చెప్పడం ఎప్పుడు చెప్పగలరు, అది చూస్తాం సార్ ఆఫీస్లో. అంటే ఇప్పుడు సూపరింటెండెంట్ గారు ఉన్నారు, 2 years నుంచి చేస్తున్నారు ఇక్కడ. ఆయన అడిగాం, ఆయన వచ్చిన తర్వాత అసలు అడ్జస్ట్మెంట్ అవ్వలేదు అన్నారు. 2 yearsలో ఒకసారి ఫైల్ తీయమని పాత ఫైల్ చేసి అసలు సిస్టంలో ఎంతకాలం ఎప్పుడు అడ్జస్ట్ అయ్యింది చేస్తారు కదా. వాళ్ళకి అట్లీస్ట్ ప్రతి ఊళ్ళో ఎక్కడైతే ఏ ఊరిగా ఊరికి మీటింగ్ ఊరు పెట్టేయచ్చు కదా, నష్టం ఉంది.
ఇరిగేషన్ డ్రైనేజ్ అక్కండి నామ్స్ లేవు ఇలా చేసాం మనం జనాలందరూ చూస్తున్నారు ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని వస్తున్నారు. దాని మన ఇంట్లో డైవర్ట్ చేసి కొంత పని అవుద్ది కొంత ఈ విలేజ్ కెనాల్స్ ఉంటాయి కదా ఉన్నాయి చేయలేదు ఆగస్ట్ అయితే వర్షాలు వస్తాయి 2 మంత్స్ లాస్ట్ వచ్చేది బిల్ చేసి ఇప్పుడు నాకు అర్జెంట్గా మీకు కొన్ని విలేజెస్ వాళ్ళే చేసుకుంటాం. వాళ్ళకి అయిపోయినాక బాగా పేమెంట్స్ వచ్చే అవకాశం ఉందని ఈ సంఘాలు ఈ సంఘాలు సంవత్సరం అది షట్టు పడకూడదు నాకు మీటింగ్ చేయడం తెలుసు. చాలా ఇబ్బంది వస్తుందని ఇచ్చాము. రెండోది గుడివాడ కాలం వాటర్ వారంటే బల్లిపర్ లోపల దగ్గర రీడింగ్ పట్టాలి సార్ పామర దగ్గర. అవి షట్టలు పోయినాయి సార్. అవి నేను ఎంత వాటర్ ఇచ్చినా సరే రీడింగ్ పెట్టలేక గుడివాడ కాలంలో సబ్సిడీ వాటర్ ఉన్నాయి పెట్టాను సార్. అవి ఎస్టిమేట్ చేసి 2 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం సార్. అవి శాంక్షన్ సార్. అవి మనకి కాదు కాదు సార్. అవి శాంక్షన్ అయితేనే తర్వాత నీళ్ళు వస్తాయి సార్. అవి శాంక్షన్ అయితేనే మనం రీడింగ్ పట్టగలుగుతాం సార్. అప్పుడు వాటర్ హెడ్ పెరుగుతుంది. హెడ్ పెరిగితేనే ఛాన్స్ వాటర్ వస్తుంది సార్. రావు సార్. పోయింది సార్. చాలా ఇబ్బందులు వస్తే మేము పట్టాను సార్. మొత్తం చాలా ఇబ్బందులు పడి మేము వాటర్ కట్టలు దిగిపోయి కట్టలు పైకి లేపేవారు కట్టలు మీద దాటేస్తా ఉంటాం కొంత వచ్చింది అలా చేయాలి ఆ షట్టలు రిపేర్ చేయాలి సార్. పాడైతే తమిళనాడు సార్. అంటే యాక్చువల్లీ బోర్డు ఇస్తే మొత్తం ఉన్న సబ్జెక్ట్ వస్తుంది. ఆ చట్టాలు పడితేనే నాకు వాటర్ వస్తుంది సార్. లేకపోతే రావు సార్. అవి పట్టాలంటే అవి రిపేర్ చేయొచ్చు సార్. అవి కూడా మనం ఎస్టిమేట్ చేసాం సార్. లాస్ట్ సార్ 70 లక్షలు అవును. ఈ మొత్తానికి వారం పడుతున్నా ఇప్పుడు ఇది వస్తుంది. దాని తర్వాత కూడా వారం రోజులు ఇచ్చేయాలా? ఇప్పుడు అర్థమవుతుందని చెప్పేది. వారం రోజులు ఏదన్నా పడుతుంది కదా. ఒక వారం రోజులు మనకి ఏప్రిల్ వస్తానే పడుతుంది. దాని తర్వాత వారం రోజులు టెండర్ పిలుస్తానే పడుతుంది. దాని తర్వాత వారం రోజులు ఫినిష్ చేయమన్నా 21 రోజులు రాలేదు. 3 వారాల పాటు నీళ్ళు రావు కనీసం. మనకి ఈ లోపు ఎలా కూడా చేయించవచ్చు అనే దాని మీద చూస్తున్నాం. మనకి ఇప్పుడే మీరు తవ్వించేసుకుంటే కాలం ఉంది. కాలం ఉంది. ఇక్కడ చంద్రకాలం ఉంది. ఓవరికి వెళ్ళాలని బొక్కచ్చు కిందకి వెళ్తలా. చంద్రకాలం కింద దొండపాడు కాలం చిన్న కాలం చెప్తుంది. దానిలోకి బొక్కచ్చు టూర్ తీసుకుని ఒక సైజు పెడతాం అనుకున్నాడు. బొక్కు సైజు కడతాను డ్రాప్ వల్లి అది కడితే కొంత దొండపాడు మూలకు తప్పుతుంది. ఎందుకు తగ్గుతాడంటే ఈ పెద్దకాలంలో నీళ్ళు కొంత లాగారు. లాగినప్పుడు కొంత దొండపాడు నీళ్ళు పెద్దకాలంలో అదొకటి కడితే మనకు జ్ఞానం లేదు. చాలామంది ఇక్కడ మిగిలి అదొక చూడడం ఉంటుంది. ఒకసారి నేను 2 సార్లు గండి కొట్టామండి. మా మొక్క తిట్టండి ఆటోమేటిక్ తొందర పోయింది. మా మీద ఆ రోజుల్లో కేసు పెట్టారు. కానీ మా రైతులు కొందరు బాగుపడ్డారు. వాళ్ళు కానీ చాలా జనరల్లోకి వెళ్ళింది. అంత పెట్టాము అయినా ఆగిపోయింది. అది పెడితే మాకు చాలా లాభం ఉంటుంది. కంటే మొక్క లేకుండా కాలం ఇన్వెస్టిగేట్ చేసి అది గత ప్రభుత్వంలో వైసీపీ నేతల ఒత్తిడితో తామందరూ వాలంటరీ పోస్టులకు రాజీనామా చేయడం జరిగిందని, రాజీనామా చేయమని చెబితే తమపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ అర్ధరాత్రి తమ ఇంటి వద్దకు వచ్చి తమను ఒప్పించి తమ చేత రాజీనామాలు చేయించి ఇప్పుడు అడిగితే మొహం చాటేస్తున్నారంటూ తమకు న్యాయం చేయాలని కోరుతూ రాజీనామాలు చేసిన వాలంటీర్లు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వైసీపీ నేతలపై కేసులు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ వారు ఆవేదన వినవించుకున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను తాము ప్రజలకు చేరవేశామే తప్ప తాము ఎటువంటి రాజకీయాలు చేయలేదని, వైసీపీ పార్టీకి చెందిన నేతలు తమ ఇళ్ల వద్దకు వచ్చి వాలంటరీ పదవికి రాజీనామా చేయాలని, మేము ఇచ్చిన ఉద్యోగాలు మానేయటానికి మీకేంటి ఇబ్బంది అంటూ మమ్మల్ని బెదిరించారంటూ మీడియా ముందు వాపోయారు. ఎన్నికలైన తర్వాత తమ పరిస్థితి ఏంటి అని వైసీపీ నేతలను అడిగితే మొహం చాటేస్తున్నారని, తమను వైసీపీ నేతలు మోసం చేస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమపై దయ ఉంచి తమ ఉద్యోగాలను తిరిగి మరలా తమకు ఇప్పించాలని వేడుకోవడం జరిగింది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం చెప్పుకుంటున్నామండి. మేము నాగర్పాడు 36వ వార్డు నుంచి వచ్చాం. నా పేరు వద్దగిరి జ్యోతి. నేను 36వ వార్డు వాలంటీర్గా కొన్ని సంవత్సరాలు విధులు నిర్వహించానండి.
అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వదిలాడో మా ఇంటికి వచ్చి పార్టీ ఇన్ఛార్జీలు కన్వీనర్లు గృహసారథులు మాకు 1కి 10 సార్లు ఫోన్లు చేసి మీరు జాబ్ రిజైన్ చేయండి, మా పార్టీ అధికారం రాగానే మీ జాబ్ మీకు ఇస్తాము, మీకు ఎటువంటి భరోసా ఉండదు, మన పార్టీ రాగానే మీకు అప్పచెప్తాం, మీ జాబ్ మీకు ఉంటుంది, లేని పక్షంలో మేము ఏదో ఒకటి మీకు చూస్తాము అని అన్నారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏం జరిగిందంటే మేము ఒకళ్ళు ఇంటికి వెళ్తేనండి ఇదిగో కూర్చొని వస్తామని మమ్మల్ని ఇటు చూసి అటు పరిగెట్టి వెళ్ళిపోతున్నారండి. మేము అక్కడ గంటలు కూర్చొని ఉన్న రోజుల పరిస్థితి కూడా జరిగింది. కనీసం మేము ఒక్క నెల శాలరీ కూడా పొందలేదండి రిజైన్ చేసినాక. మాకు చాలా అన్యాయం జరిగింది. మేము ఈ రోజు చెప్పదలసింది ఏంటంటే మేము ఇన్నాళ్ళు విధుల్లోకి వచ్చాము, మేము ఇంత అందరికీ న్యాయం చేసాము, మేము చేసిన వాలంటీర్గా మేము న్యాయం చేశాము, మాకు ఇట్లా వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేపించారు. దానికోసం అని చెప్పి ఈ రోజు మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారు ఒకటే చెప్పదలుచుకున్నామండి. మేము ఇన్నాళ్ళు జాబు చేశాము, మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ 10కి 11కి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయించారు, కావాలని ఇలా చేయించారు. మేము ఇక వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆఖరి మాకు వీడియో కూడా పెట్టారండి. మేము ఇచ్చిన జాబులు మేము తీసుకుంటున్నాం, ఈ రోజు మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి, మేము ఇచ్చాం మా పార్టీలో, మేమే పెట్టింది ఈ వ్యవస్థ, మరి మా జాబులు మాకు ఇచ్చేయమని మీరు ఎందుకు ఎవరు అని అడుగుతున్నారండి. దానికి ఆ వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం మాకు ఎందుకు? నైట్ 10 దాకా మా ఇంటికి దేనికి రావాలండి? ఎవరైనా సరే ఈ టార్చర్ తట్టుకోలేక మేము రిజైన్ చేశామండి. కానీ ఈ రోజు మేము వెళ్తుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంటే మాకు ఎటువంటి సమాధానము లేదు, ఎటువంటి రెస్పాండ్ లేదు. సరే కనీసం ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి అండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము నారా చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నామండి, మా మీద దయ ఉంచి మా యందు దయ ఉంచి మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతున్నామండి, మా జాబు మాకు ఇప్పించవలసిందిగా, మేము న్యాయం చేయవలసిందిగా టీడీపీ పార్టీని కోరుతున్నాము. మేము వెళ్ళామండి, వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, మా శాలరీ పడలేదు, ఏంటి సార్ పరిస్థితి అన్నారు. ఒక మాట చెప్పారండి, మాకు రిజైన్ చేసే ముందు ఏమన్నారంటే మీరు రిజైన్ చేయండి, మీకు 2 నెలల జీతం 10,000 మేము ఇస్తామన్నారు. కానీ ఈ రోజు మాకు ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదండి, ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు, ఎవరం కూడా ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు. మాకు న్యాయం చేయాల్సిందిగా మేము టీడీపీ అభ్యర్థులను ఒకటే కోరుచున్నామండి. ఇది కూడా మేము రిజైన్ చేసిన లెటర్స్ కూడా మేము ఏ పార్టీ తరఫున మేము పని చేయట్లేదండి, మా వాలంటరీ వ్యవస్థను మేము చేసామండి, మేము న్యాయం చేయాలని వచ్చాము, అట్టాగే చేసాము. నాయుడు గారికి మా యొక్క పరిస్థితి చూసైనా మీరు దయచేసి ఒక్కసారి మా యొక్క ఆవేదన వింటారని చెప్తున్నాను. ఏంటంటే అయ్యా, మేము వాలంటరీలుగా 5 సంవత్సరాలు మేము ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను బండి మీద వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పథకాన్ని గురించి మేమైతే చెప్పాము. రాజీనామా మేము చేయము అన్నా సరే మా యొక్క ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రాజీనామా చేయాలి, తప్పదు, మీరు చేస్తేనే ఎదుటి వాళ్ళు కూడా చేస్తారు అని 4-5 సార్లు వచ్చారండి. నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్నే, మా వారు కూడా హ్యాండిక్యాప్డ్ పర్సన్, ఆయన కూడా మాకేం ఆధారం లేదండి. ఇచ్చే 5,000 కోసం మేము వాలంటీర్లుగా చేసుకునే వాళ్ళము. వాళ్ళు ఏమన్నారంటే మీరు రాజీనామా చేస్తే 2 months శాలరీ ఇస్తామన్నారు. నా పరిస్థితి, నేను హ్యాండిక్యాప్డ్ ఉన్న యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ కాళ్ళు కూడా నాకు ఏం నడవనట్లేదండి. ఒకప్పుడు కర్రబట్టి నడిచేదాన్ని అండి, ఇప్పుడు అది కూడా లేదు. రాజీనామా చేస్తే మీకు శాలరీ ఇస్తాము, తర్వాత మన పార్టీ వస్తుంది, మిమ్మల్ని తీసుకుంటాము అన్నారండి. అప్పుడు కూడా మేము అడిగామండి, మాకు ఇంకే ఆధారం లేదండి, మాకు భరోసా ఇవ్వండి, మేము రాజీనామా పెట్టమని అన్నా సరే మీరు పెట్టండి మేము చూసుకుంటాము అన్నారండి. ఇప్పుడు మేము ఎలక్షన్ కోడ్ ముందు నుంచి అడుగుతున్నామండి, ఎలక్షన్లో 2 months శాలరీ కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు కూడా మేము శాలరీ గురించి అడిగామండి, అప్పుడు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు కూడా మేము వాళ్ళ శాలరీ గురించి అడిగితే ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మా జాబుల గురించి అడిగితే వైసీపీ వాళ్ళని ఒక్క సమాధానం కూడా ఎవరు ఏమీ చెప్పట్లేదండి. ఇప్పుడు మేము కోరేది ఒకటండి, రాజీనామా చేసిన మా యొక్క ఆవేదన మీరు ఒకసారి వినండి. మాకు ఆధారం ఏమీ లేదు, మా దయవృత్తాలు ఇచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా విన్నపాన్ని వినిపించుకుంటున్నాము. ఇది నేను అందరి తరఫున ప్లస్ నా పర్సనల్గా కూడా చెప్తున్నానండి. మేమిద్దరు హ్యాండిక్యాప్, మాకు ఏ ఆధారం లేదు కాబట్టి మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. ఎందుకంటే మేము రాజీనామా చేసామండి, కానీ పార్టీ వైజ్గా మేము ఎప్పుడు కూడా చేయలేదు. ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రభుత్వం తరఫునే మేము ఏదైనా సేవ చేసాము. వాళ్ళు వచ్చి బెదిరించారు తప్పనే మేము రాజీనామా చేసాం, కానీ వైసీపీ పార్టీ తరఫున మేము వాళ్ళకి ఇది ఓటు మేము అయితే తిరిగి చెప్పింది అయితే ఏమీ లేదండి. ఇదండి మా పరిస్థితి. అయితే దయచేసి మా మీద కూడా మీరు దయ ఉంచాలని, మా వారేనండి ఆయన కూడా వాలంటరీగానే చేశారు, దయచేసి మా ఆధారపడి ఉన్నామండి, మాకు జాబ్ ఇప్పించవలసిందిగా మా విధులు. బొమ్మలూరు వద్ద హరిమలి పెట్రోల్ బంక్ వద్ద ఎరువుల గోడౌన్ పక్కన నిల్వ చేసిన ఇసుకని రెవెన్యూ సిబ్బంది సీజ్ చేయడం జరిగింది. ఎటువంటి అనుమతి లేకుండా ఇసుక నిల్వ చేసిన వారిపై రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. వైసీపీ పార్టీకి చెందిన కీలక వ్యక్తులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ నిల్వ చేస్తున్నారన్న సమాచారం అందుకున్న రెవెన్యూ శాఖ అధికారులు రాత్రి
వమలూరు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను సీజ్ చేయడం జరిగింది. ఎటువంటి అనుమతి లేకుండా ఎవరైనా ఇసుకను తరలించినా లేదా నిల్వ చేసినా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు. అయ్యే సీన్ అది కొనపదేమో హైదరాబాద్ కట్టకట్టే బాగా బ్రహ్మాండం పెట్టారు. ఆ సీన్ కాదు, మూడు పైకి రావాలి, మూడు మీద మా సీన్ వేయాలి. అడ్డంగా కొట్టిన ఫోటో నిండుగా పనికిరావు నాన్న, అడ్డంగా కొట్టు. నరేష్ అన్యా దీంట్లో తీవా ఎందుకు తీసుకొచ్చా మళ్ళీ? మొదలు కొడతాడు ఆయన ఎందుకే క్యాండిల్ తెచ్చావు తమ్ముడు, బాబాయ్ అన్ని ఇచ్చేసాం బాబాయ్కి సామాన్లు అన్నీ ఒకసారి లైట్ చూపించు బాబాయ్కి వేస్తాం. లైట్ 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 తీసుకో. అంటుకుందా ఇదిగో బాబాయ్. వేడి బాధలు పడ్డాం ఇవాళ వచ్చి మనం చదువుతాం. సరిపోద్ది. ఫోటో తీరా? అవును సార్, ఇక్కడే ఉన్నావు కదా, అందరూ ఇక్కడ ఉన్నారు. ఎందుకు మళ్ళీ పంపిస్తలే? అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్. ఎన్టీఆర్ బొమ్మకి వైఎస్ఆర్ రంగు చేశారు. నాగేశ్వరరావు అండి, బొమ్మలూరు గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్. చెప్పండి ఏం జరిగింది ఏంటి? ఇది ఎలక్షన్ ముందు డంపింగ్ చేస్తున్నారు ఇది ఇసుక. అది ఇవ్వాలని ఇసుక మళ్ళీ అమ్ముకుంటా చెప్తున్నారు. ఎవరు చేసుకున్నారండి? కొత్త నాని అని అతని పేరు సత్యనారాయణ ప్రసాద్, అతని పేరు. నిన్నటిదాకా ఆడు వైఎస్ఆర్, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం జెండాలు కడుతున్నాడు. దీనికి ఎట్లా అవుతుంది ఇది? ఎంత ఉంటుందండి సుమారు ఇసుక లోపల? నేను రాసిన కంప్లైంట్లో 50 లారీలు రాశానండి. మరి సార్లు వాళ్ళు ఎంక్వైరీ చేసాం, ఎన్ని లారీలు ఉంటుందో నాకు తెలియదు. అది మేము లెక్క దాంట్లోకి వెళ్తాక మాకు వెళ్ళలేము, మేము వెళ్తే మళ్ళీ కొడతారేమో వాళ్ళు. మా భయాలు మాకుండా ఇప్పుడు ఇక్కడ భయభ్రాంతులు. మేము బీసీలు, వాళ్ళు రెండు పక్కల వాళ్ళే ఉంటారు, మమ్మల్ని కొడతా సిద్ధం అవుతున్నారు. వచ్చాడు ఎవరండి? వాళ్ళే కొత్తలని వాళ్ళు. ఒకప్పుడు నా మీద కొడతాకు వచ్చారు వాళ్ళు. ఎన్టీఆర్ బొమ్మకి ఎప్పుడు మట్టి ఉందండి ఇసుక ఇక్కడ? ఇదండి ఎలక్షన్ ముందు తోలేరండి దీన్ని. ఒక సుమారు 4 నెలల నుంచి ఉంది అక్కడ. అది ఎన్టీఆర్ బొమ్మకి కొత్త నాని అతను తెలుగుదేశం వైఎస్ఆర్ రంగేజీ ఎదురు తిరిగారని చెప్పి నన్ను చిత్రహింసలు పెట్టారు వాళ్ళు. నాకు ఆర్థిక మూలాలు కొట్టారు నన్ను. మీరు ఎవరికి కంప్లైంట్ చేశారండి అప్పుడండి? ఇప్పుడండి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చారండి, లెటర్ ఇచ్చారండి. ఓకే, మీ పేరు? సొంటి నాగేశ్వరరావు నా పేరు. గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, కస్టడీ ఇన్ఛార్జ్.
రెవెన్యూ దినోత్సవం పురస్కరించుకుని గుడివాడ రెవెన్యూ అధికారుల సమక్షంలో ఎన్జీఓ హోం నందు జరిగిన రెవెన్యూ డే వేడుకల్లో ఎమ్మెల్యే వెనగండ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ప్రజా వేదికపై నుండి ప్రజా సమస్యలను స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, ఇక్కడి నుండి వచ్చిన ప్రతి ఒక్క సమస్యను అధికారులు పరిష్కరించే విధంగా సహకరించాలని అధికారులకు ఎమ్మెల్యే కోరడం జరిగింది. రెవెన్యూ డే వేడుకలలో పాల్గొనేందుకు వచ్చిన రాముకు సిబ్బంది ఘన స్వాగతం పలికి చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు 80% రెవెన్యూ అధికారులతో అవసరం ఉంటుంది కాబట్టి కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అధికారులు తమ శక్తి వంచన లేకుండా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు. గుడివాడను ఒక మోడల్ నియోజకవర్గంగా తాను కృషి చేయడం జరుగుతుందని, తాను చేసే కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగులుగా మీ సహాయ సహకారాలు కూడా పూర్తిగా కావాలని వారిని ఎమ్మెల్యే కోరటం జరిగింది. ప్రజావేదిక కార్యాలయంలో గ్రీవెన్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందని, తమ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్క సంవత్సర అధికారులు దృష్టికి తీసుకొస్తామని, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. అనంతరం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అనేక సంవత్సరాలుగా సేవలందించిన సిబ్బందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా చిరు సత్కార కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బంది పాల్గొనడం జరిగింది. హలో, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ సభ్యులందరికీ మీకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రెవెన్యూ డే అని మీరు తప్పకుండా తినవాలంటే రెవెన్యూకి ఒక డే ఉంటుంది అనేది నాకు ఈరోజు తెలిసిన, ఆయన కూడా కొత్తగానే తెలుసు. మొదటిసారి మొదలెడుతున్నాం అని చెప్పేదానికి అమ్మాయి పర్లేదు, నాకు కూడా ఇన్ఫర్మేషన్ నేను బ్యాక్వర్డ్ ఉన్నానేమో అనిపించింది. సో కాదులే అని చెప్పి అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ ట్యాక్స్ కలెక్షనే కదా, వీళ్ళకి ట్యాక్స్ కలెక్షన్ మీద సహజంగా జనాలకి విపరీతమైన కోపం ఆగ్రహం ఉంటుంది. డబ్బులు ఎవరికి కట్టబుద్ధి కాదు కదా, అంతేనా కానీ. సో ఇంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒకేసారి కూర్చున్నారంటే ప్రజలు వచ్చి ధర్నాలు చేస్తారేమో అనుకున్నాను యాక్చువల్లీ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీరు చేసే సర్వీసెస్ ఉన్నాయని. ఆల్మోస్ట్ 30 సర్వీసులు ఇచ్చారు మీరు ఇక్కడ. వెరీ నైస్ ఆఫ్ యూ. నేను ట్యాక్స్ కలెక్షనే కాకుండా మిగతా అన్ని సర్వీసులు కూడా ప్రొవైడ్ చేస్తున్నందుకు, ఇలాగే అందరికీ అందుబాటులో ఉంటూ అంటే తర్వాత నిదానంగా బ్యాక్కి వెళ్తే గుర్తు వచ్చినాయి నాకు. ఏది కావాలన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేవాళ్ళం, ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేవాళ్ళం, ఇదంతా చేసుకునేవాళ్ళం. అప్పట్లో చాలా కష్టంగా ఉండేది. మనం ఎవరిని రీచ్ అవ్వాలన్నా కానీ ఎంఆర్ఓ గారు అయితే దేవుళ్ళనే కనపడేవాడు సుమారుగా. మా చిన్నప్పుడు ఆయన దర్శనం కలగడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కొంచెం సిస్టమ్స్ అన్నీ మారినాయి అని అనుకుంటున్నాను. సో మనం కూడా నేను అవైలబుల్గా ఉంటాను అందరికీ. మీ సమస్యలు ఏంటనేది ప్రతి ఒక్కరికి మీకు ఏమైనా ఉంటే ఎవరైనా నా దగ్గరికి రావచ్చు. నేను అలాగే ప్రజలకు కూడా మొత్తం అందరికీ అవైలబుల్గా ఉంటాను. ఈసారి రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ మన గుడివాడలో తీసుకొచ్చి చూపిద్దాం అనేది ఆశ. అది మీ దగ్గరే స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా ఉండి మాకు ఇప్పుడు ప్రజావేదికలో ఒక సర్వీస్ స్టార్ట్ చేస్తాం. ఏంటంటే పబ్లిక్ గ్రీవియన్స్. ఎవరైనా ఏ విషయం మీదైనా వచ్చి అక్కడికి వచ్చి ఇలా ప్రాబ్లం ఉందనే దాని ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లంకి వన్ ప్లేస్ ఓన్లీ వాళ్ళు అక్కడి నుంచి మిగతా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయేదాకా వాళ్ళతోటి కూర్చుని చేయించి పంపించాలనే ఆశతోటి మొదలెట్టింది సిస్టమ్. దీని నుంచి ప్రభుత్వ అధికారులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం మా ఆఫీస్ నుంచి వచ్చిన ప్రతి విషయాన్ని మీరందరూ పరిగణలో తీసుకోండి, వెంటనే సాల్వ్ చేసేట్టుగా వర్క్ చేయాల్సింది కోరుతున్నాను. అందరం కలిసి చక్కగా జనాలకి మనకి ఇది రెవెన్యూ. మరి
గుడివాడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు మన శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు బోరగడ్డ శ్రీకాంత్ గారు, మురళి గారు, అట్లాగే మీ తహసీల్దార్ గారు, డీటీ గారు, ఇతర స్టాఫ్ అందరికీ నా నమస్కారాలు. ముందుగా రెవెన్యూ డే సందర్భంగా మీ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. మీ ఎంఆర్ఓ గారు చాలా సుదీర్ఘంగా ఆయన 31 సంవత్సరాల అనుభవంతో చాలా విషయాలు తెలియజేశారు. నేను కూడా రాత్రి ఏదో చెప్పినప్పుడు అనుకున్నా, చాలా డేలు ఉన్నాను కానీ ఇప్పుడు వరకు రెవెన్యూ డే వినలేదే, ఇదేదో మనకే తెలియదు కావాలనుకున్నా. నేను ఇప్పుడు ఇదే ఫస్ట్ రెవెన్యూ డే. మరి 235 సంవత్సరాల క్రితమే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటయ్యి ప్రజలకి, ముఖ్యంగా రైతాంగానికి, ప్రతి సర్వీసు రైతాంగానికి త్రూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది. ప్రతి విషయం కూడా ఈరోజు రైతులకు కావాల్సినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, వారికి ఎప్పుడైనా కెలామిటీస్ వచ్చినప్పుడు వాళ్ళ పంట నష్టాలను కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ప్రతి విషయంలోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్కి, మనకు అన్నం పెట్టే రైతన్నకి అవినాభావ సంబంధం ఉంది. అటువంటి డిపార్ట్మెంట్ మీది. ఖచ్చితంగా జరిగిపోయినవన్నీ మాట్లాడుకోవడం అనవసరంగానే వెనక్కి జరగబోయే 5 సంవత్సరాలు మాత్రం మరి నేనైతే చెప్తా ఉన్నాను, వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో తప్పనిసరిగా పేద ప్రజలకి, రైతాంగానికి మీ రెవెన్యూ డిపార్ట్మెంటు మరింత చేరువవుతుంది. మరి వాళ్ళకి అండదండలుగా మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. పెద్దలు చాలామంది ఇనే ఉంటారు, మీరు కూడా ఇనే ఉంటారు, ఏ డిపార్ట్మెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ని కెలకూడదు అనుకుంటారు. తెలుసా మీకు? అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళకూడదు, అది చాలా పెద్ద తలకాయ నొప్పి, పట్టుకుంటే కాలుతుంది అంటారు. ఎందుకంటే మీ వాళ్ళు అంతా జాగ్రత్తగా పగడబందీగా పెద్ద పెద్ద మేధావులంతా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉంటారు. అందుకని చెప్పి దాంట్లో ఎవరు ఏలు పెట్టరు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఇబ్బంది లేకుండా మన రైతాంగానికి, ముఖ్యంగా మన గుడివాడ నియోజకవర్గానికి నేను చెప్పాను. గుడివాడ సిపిఎం కార్యాలయంలో సిపిఎం సీనియర్ నాయకులు లంకా కాళిదాస్ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు బిఆర్ తులసిరావు, ఆర్సిపి రెడ్డి, నీల మురళీకృష్ణారెడ్డి, తమ్మిశెట్టి లక్ష్మణరావులు పాల్గొని లంకా కాళిదాసు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో లంకా సురేందర్, ఐద్వా కార్యదర్శి రజనీ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయి మన గుడివాడ పట్టణంలో సాంస్కృతిక లంగా సురేంద్ర గుడివాడపట్నంలో సాహితీ స్రవంతి పేరుతో కొన్ని కార్యక్రమాలు రెగ్యులర్గా వర్ధంతులు, జయంతులు జరుపుతూ ఉంటాడు. అలాగే కవితలు కూడా చిన్న చిన్న కవితలు రాస్తూ ఉంటాడు. ఆ కవితల్ని మన ఆంధ్ర బ్యాంకు మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన బసవేశ్వరరావు గారు దాన్ని ఒక బుక్ రూపంలో ప్రింట్ చేసి ఈరోజు ఆయన రాసిన పద్యాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందుగా ఈ పుస్తక ఆవిష్కరణను మన బిఆర్ తులసిరావు గారిని చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోడ్డు రావాల్సింది రోడ్డు వచ్చాము, అందుకని ఆలస్యమైంది. అందుకని దాన్ని మన్నించండి. ఇక్కడ చాలామంది, నేను జిల్లా కార్యదర్శిగా ఉండి ఈ ప్రాంతంలో బాధ్యత వహించినప్పుడు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాళిదాస్ గారు మధ్యలో ఆయన బాధ్యతల నుంచి విరమించి ఉన్నప్పుడు మధ్యలో 3 నిమిషాలు వచ్చి కలిసాం. కాళిదాస్ గారితో నాకు 1972 నుంచి పరిచయం ఉంది. 72లో నేను ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి వచ్చాను. ఒక 2.5 సంవత్సరాల పాటు పామర్లో ఉండి కాళిదాస్ గారు, మురళీకృష్ణారెడ్డి, ఆర్సిపి,
ఇంకా వ్యవసాయం ఇక్కడ చాలామంది నాగభూషణం వెళ్ళాక చాలామంది ఉన్నారు. ఒక విధంగా ఈ ప్రాంతం రాజకీయాలు నేర్చుకోవడానికి, ప్రజల బాధలు సమస్యలు ఏమిటి అని తెలుసుకోవడానికి నేను ఒక రాజకీయ కార్యకర్తగా అభివృద్ధి అవడానికి పునాది వేసినటువంటి ప్రాంతం ఈ గుడివాడ ప్రాంతం. ఎందుకంటే మాది మెట్ట ప్రాంతం, జమీందారుల ప్రాంతం. మాకెళ్ళి ఎలవ జమీందారులు, మీకెళ్ళి కమ్మ జమీందారులు. పొలంలో తేడా తప్ప పీడంలో తేడా ఏం లేదు. అదేవిధంగా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం, మాది బాగా వెనకబడి ప్రాంతం. అయినా కానీ ఇక్కడ ఉద్యోగరీత్యా వచ్చినప్పుడు ఆ 8 గంటలు ఉద్యోగం చేసి ప్రతిమ 8 గంటల పాటు కాళిదాస్ గారితో, భీమేశ్వరరావుతో, తర్వాత వాళ్ళ నాన్నగారు లక్ష్మణరావు గారితో, ఎక్కడన్నా శివనాగేశ్వరరావు మన ముందు లేడు, ద్రోణాకల సుబ్బారావు మన ముందు లేడు, లెనిన్ గారు మన ముందు లేరు, ఇంకా అనేక మంది కామ్రేడ్స్ మన ముందు ఈ రోజు లేరు. అయినా వాళ్ళు చూపించినటువంటి మార్గం, వాళ్ళు మనుషులుగా పుట్టినందుకు మానవ సమాజంలో నేను కూడా ఒకరిని లేకపోయినా ఈ రోజున ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చారు. నాకు కూడా ఈ సందర్భంగా ఆయన గురించి 4 మాటలు చెప్పడానికి అవకాశం కల్పించినందుకు మీ కమిటీకి కూడా నేను అభినందనలు తెలియజేసి, ఈ రోజున చాలామంది ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ ఒక్క సీటు కూడా లేదు కదా. కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అనుకున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు. కానీ ఈ రోజుకి కూడా ఒక్క సీటు లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ మీద విశ్వాసంతో ఈ రోజున మీరంతా ఉన్నారు. కానీ సమాజ పరిణామంలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేలా కాలువల మరమ్మతులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఉన్న అన్ని పంట బోధకాలను కూడికలను తీర్చాలంటూ అధికారులకు ఆదేశం. బొమ్మలూరు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన అధికారులు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించిన అధికారులు. ఘనంగా జరిగిన రెవెన్యూ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. మోడల్ నియోజకవర్గంగా గుడివాడను తీర్చిదిద్దే విషయంలో అధికారులు సహకారం కావాలన్న ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.